పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో పచ్చ తాలిబన్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై పచ్చమూకలు దాడికి తెగబడ్డాయి. ఓ షాపు దగ్గర టీ తాగుతుండగా కర్రలు, రాడ్లతో నాగమల్లేశ్వరరావుపై విచక్షణారహితంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలోకి కొన్నాళ్లుగా తెలుగుదేశం నాయకులు చేస్తోన్న అక్రమాలను ప్రశ్నిస్తున్నారు సర్పంచ్ నాగమల్లేశ్వరరావు. ఆయనపై కక్ష పెంచుకున్న ఎల్లో నేతలు అందరూ చూస్తుండగానే రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో నాగమల్లేశ్వరరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. 10 చోట్లకు పైగా ప్రక్కటెముకలు విరిగాయి. నాగమల్లేశ్వరరావుకు రక్తస్రావం ఆగడం లేదు. 24 గంటలు గడిస్తే గానీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమంటున్నారు వైద్యులు. సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో నాగమల్లేశ్వరరావుకు చికిత్స అందిస్తున్నారు. నాగమల్లేశ్వరరావుపై దాడి ఘటనలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హస్తం ఉందని మండిపడతారు వైఎస్ఆర్సీపీ నేతలు. నాగమల్లేశ్వరరావుపై జరిగిన దాడిలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయం ఉందని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి మురళీకృష్ణ. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉందని, 48 గంటలు గడిస్తే గానీ పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు చెప్తున్నారని తెలిపారు అంబటి మురళి. ఇప్పటికీ కూడా పరిస్థితి చాలా విషమంగా ఉంది. 48 గంటలు గడిస్తే కానీ ఎలాంటి విషయం చెప్పలేని డాక్టర్లు అన్నారు. ఇంత తీవ్రమైన దాడి చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు బండ్లమూడి బాబురావు కుటుంబానికి ఎందుకుందో ఎవరికి అర్థం కావడం లేదు. ఆ గ్రామంలో మన నాగమల్లేశ్వరరావు అన్యాయాన్ని ఎదిరించే ఒక మంచి వ్యక్తిగా, సర్పంచ్గా గత 50-60 సంవత్సరాల నుంచి వారి కుటుంబానికి చెందిన వ్యక్తులే గ్రామానికి సర్పంచ్గా ఉండడంతో ఈర్ష్యతోటి, కక్షలతోటి స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కుట్ర ప్రమేయంతో ఈ దాడి జరిగిందని మేము అనుకుంటూ ఉన్నాం.